గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం ఈపీఎఫ్ డేటాకి, ఆధార్ కార్డులో ఉన్న డేటాకి కనుక ఏదైనా డిఫరెన్స్ ఉంటే కనుక మనం జాయింట్ డిక్లరేషన్ అనేది సబ్మిట్ చేయవలసి ఉంటుందండి. ఈ జాయింట్ డిక్లరేషన్ అనేది పూర్వం ఇదివరకే మనకి మాన్యువల్గా తీసుకునేవారు. ఇప్పుడు మాన్యువల్గా అప్లికేషన్ తీసుకోరు, ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే సబ్మిట్ చేయాలి. ఈ ఆన్లైన్లో సబ్మిట్ చేసేటప్పుడు మనం మనం ఎంప్లాయీ లాగిన్లోంచి కానీ, ఎంప్లాయర్ లాగిన్లోంచి కానీ సబ్మిట్ చేయొచ్చండి జాయింట్ డిక్లరేషన్ అనేది. అయితే ఎంప్లాయీ లాగిన్లోంచి జాయింట్ డిక్లరేషన్ సబ్మిట్ చేయాలంటే కనుక కంపల్సరీ ఒకసారైనా మన ఆధార్ కార్డు అనేది ఈపీఎఫ్కి లింక్ అయ్యి ఉండాలి. మనం తర్వాత ఏమన్నా ఆధార్ కార్డులో ఏమన్నా చేంజెస్ చేసుకుంటే ఆ చేంజెస్ సబ్మిట్ చేయడానికి మనం లాగిన్ క్రియేట్ చేసుకోవచ్చు. యాజ్ పర్ ఈపీఎఫ్ డేటా ప్రకారం మనం ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టుకుని మనం లాగిన్ క్రియేట్ చేసుకుని, ఈపీఎఫ్ డేటా ప్రకారం ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టుకుని మనం లాగిన్ క్రియేట్ చేసుకుని ఆ లాగిన్లోంచి జాయింట్ డిక్లరేషన్ అనేది సబ్మిట్ చేయొచ్చు. అసలు ఆధార్ కార్డు ఒకసారి కూడా సీడింగ్ అవ్వకపోతే కనుక వాళ్ళు మాత్రం కంపల్సరీ డీడీఓ లాగిన్ అంటే ఎంప్లాయర్ లాగిన్ లోంచి మాత్రమే జాయింట్ డిక్లరేషన్ అనేది ఆన్లైన్లో సబ్మిట్ చేయాలండి. అయితే కనుక ఇది ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు మనం చేసేది ఎంప్లాయీ లాగిన్లోంచి జాయింట్ డిక్లరేషన్ అనేది ఏ విధంగా సబ్మిట్ చేస్తున్నాం అనేది ఒకసారి నేను మీకు చూపిస్తాను. నేను ఆల్రెడీ ఒక పర్సన్కి ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టి వాళ్ళకి లాగిన్ క్రియేట్ చేయడం జరిగిందండి. ఇప్పుడు నేను క్రియేట్ చేసిన పాస్వర్డ్తో లాగిన్ అవుతున్నాను. ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేస్తున్నామండి. కొంచెం ఆధార్ సర్వర్ అయితే చాలా స్లోగా ఉంటుంది, కాబట్టి ఎక్కువసార్లు ట్రై చేస్తూ ఉండాలి. ఈవినింగ్ టైం అయితే కొంచెం బాగా స్పీడ్గా అవుతూ ఉంటుందండి. దీనికి ఏంటంటే మనకి పైన వ్యూ ఉంది కదండి, వ్యూ పక్కన మేనేజ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ మేనేజ్ కాడ దాని మీద క్లిక్ చేస్తే కనుక జాయింట్ డిక్లరేషన్ అనే ఆప్షన్ కనబడుతుంది. అక్కడి నుంచి మనం క్లిక్ చేసుకుని వెళ్ళవలసి ఉంటుందండి. ఇప్పుడు నేను ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ చేస్తున్నాను చూడండి. డేట్ ఆఫ్ బర్త్ ఈ పర్సన్కి చేంజెస్ ఉన్నాయి. డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేస్తున్నాను. వీటన్నిటికి కూడా డేట్ ఆఫ్ బర్త్కి కూడా మనం ప్రూఫ్లు పెట్టాలండి. 10th క్లాసు సర్టిఫికెట్ కానీ, పాన్ కార్డు, పాస్పోర్టు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, ఎనీ 3 ప్రూఫ్స్ సబ్మిట్ చేయాలండి దేనికైనా. అలాగే మెరిటల్ స్టేటస్ నాట్ అవైలబుల్ అని ఉంది ఇక్కడ. మనం దాన్ని చేంజ్ చేయాలన్నా కూడా కంపల్సరీ అది చేంజ్ చేసుకోవాలి. దాన్ని చేంజ్ చేసుకోవాలనుకున్నా కూడా 3 ప్రూఫ్స్ పెట్టాలి. అలాగే ఫాదర్ నేము రాంగ్ ఉన్నది అంటే కనుక దాన్ని చేంజ్ చేసుకోవాలన్నా కూడా 3 ప్రూఫ్లు పెట్టవలసి ఉంటుంది. ఓకే, ఇక్కడ నేను డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ పెట్టాను. అలాగే మెరిటల్ స్టేటస్ చేంజెస్కి పెట్టాను, మెరిటల్ స్టేటస్కి. అలాగే ప్రీవియస్ ఎంప్లాయర్ అది ఎగ్జిట్ అయిపోయారండి. కొత్త ఎంప్లాయర్ కాబట్టి అది కూడా కొత్త ఎంప్లాయర్ అది డేట్ ఆఫ్ ఎగ్జిట్ కూడా నేను ఎంటర్ చేశాను. సెషన్ షార్ట్ సర్వీస్ ఎనీ అదర్ రీజన్ పెట్టాను. ఏ డేట్లో మానేసామో ఆ డేటు పైన ఉంది. మనం ఇక్కడ పక్కన పెన్ అనే ఆ పెన్ సింబల్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసుకుని మనం ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుందండి. మనం ఏదైతే డేటా చేంజ్ చేయాలనుకుంటున్నామో అది. ఓకే, ఇప్పుడు మనం సబ్మిట్ చేసిన తర్వాత ఫైల్ సైజ్ కంపల్సరీ పైన చూసుకుంటే 2 MB కన్నా లోపల ఉండాలండి. ఫైల్ సైజ్ 2 MB దాటకూడదు, 2 MB లోపల ఉండాలి.
మెరిటల్ స్టేటస్కి చేంజ్కి ఏం అవసరం లేదంటాడు, కానీ కంపల్సరీ అప్లోడింగ్ అడుగుతున్నాడండి. అది చేంజ్కి కూడాను అవి కూడా మనం చేంజ్ చేసుకోవాలి కంపల్సరీ. ఇది ప్రీవియస్ ఎంప్లాయర్ అయినా ప్రజెంట్ ఎంప్లాయర్ అయినా ఎవరి లాగిన్లో నుంచి ఎవరినైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. పైన మనం ఈ జాయిన్ డిక్లరేషన్ ఎవరి చేత అయితే సంతకం పెట్టిస్తున్నామో వాళ్ళకి ఫార్వర్డ్ చేసుకుంటే మళ్ళీ వాళ్ళ లాగిన్లో ఎంప్లాయర్ కీ పెట్టి పిఎఫ్ ఆఫీస్కి ఫార్వర్డ్ చేస్తారు. కాబట్టి మనం జాయిన్ డిక్లరేషన్ ప్రీవియస్ ఎంప్లాయర్ ప్రజెంట్ ఎంప్లాయర్ ఎవరిని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి ఎవరి చేత సైన్ చేస్తే వాళ్ళని సెలెక్ట్ చేసుకుని పంపించుకోవాలి. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్కి నేను ఈ పర్సన్కి డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్కి 3 ప్రూఫ్లు అప్లోడ్ చేస్తున్నాను. పాన్ కార్డ్ పెడుతున్నాను. వీళ్ళకి 10th క్లాస్ అనేది లేదండి, బిలో 10th. ఈవెన్ అందుకని పాన్ కార్డ్ పెడుతున్నాను వన్ ఆఫ్ ది ప్రూఫ్ కింద. ఈవెన్ టీసీఈ ఉన్నా కానీ 10th క్లాస్లో ఏజ్ ఎంత ఉందో అంతే ఉండాలి, కాబట్టి అది చూసుకోవాలి కంపల్సరీ. ఆధార్ కార్డులో ఉన్న డేటు ఉండాలి. నేను ఒకటి పాన్ కార్డ్ పెట్టాను, 2 రేషన్ కార్డు పెట్టాను. సెకండ్ వన్ ఈ రేషన్ కార్డు మెరిటల్ స్టేటస్ కూడా వన్ ఆఫ్ ది ప్రూఫ్ కింద ఉపయోగపడుతుందండి. దానికి సపరేట్గా 3వ ప్రూఫ్ పెట్టక్కర్లేదు. ఈ పర్సన్కి 3 years కన్నా తక్కువ ఉంది ఏజ్ డిఫరెన్స్ అనేది, కాబట్టి నేను ఒకటి పాన్ కార్డ్ పెట్టాను, 2 రేషన్ కార్డు పెట్టాను. ఇక్కడ ఆధార్ కార్డు అడగకపోయినా కూడా మనం ఆధార్ కార్డు కూడా కంపల్సరీ అప్లోడ్ చేయాలి. దాని గురించి మనం ఏదో ఒక ఫైల్లో ఆధార్ కార్డుని మెర్జ్ చేసి దీనికి అప్లోడ్ చేసుకోవాలి కంపల్సరీ. 3వ ప్రూఫ్ కింద నేను హెల్త్ కార్డు పెట్టాను. దానికి ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, మిగతా ప్రూఫ్లు ఏవి ఉంటాయి నేను